పటికి బెల్లం వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను. ఇది అల్లం ముక్క అలా వేయకుండా దంచేద్దాం. మందార పూలు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. బట్ నేను ఇది వేయట్లేదు, మధ్యలో తీసేస్తున్నా. అలాగే ఈ గ్రీన్ కలర్ది కూడా తీసేస్తున్నా. సో ఇలా మనం అందులో వేసుకుందాము. రెక్కలు కూడా విడ తీసేసేయచ్చు మనం. ఇలా వేసుకుందాము. సో మందార పువ్వులు బెనిఫిట్స్ మాట్లాడుకుందామన్నాను కదా నేను ఇందాక. సో ఇది మీరు నమ్ముతారో నమ్మరో, ఇందులోని చాలా యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏజ్ పెరుగుతున్నట్టుగా కనిపించదు అనమాట, చక్కగా యంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కువ మనం తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్గా. సో ఇంకోటి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది చక్కగా. అండ్ మీకు తెలుసా, వెయిట్ లాస్కి కూడా చాలామంది ఈ మందార పూల్ని వాడుతున్నారు. ఇప్పుడు డైటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే కూడా ఇది కూడా డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు.